ముఖ్యమైన విషయం అని ఒక విషయాన్ని ఏదైనా దాన్ని మర్చిపోగలనే వాక్యం విషయంలో మీరు ఎదుగుదల ఉంటున్నారంటే ప్రాముఖ్యమైనది కాదు. ప్రాముఖ్యమైనది అని కనుక గుర్తుపెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వాక్యం అనేది మర్చిపోకూడదు. ఎంత ప్రాముఖ్యమైనది ఒకసారి అర్థం చేసుకోండి. మన ఆత్మను రక్షించే ఏకైక శక్తి సామర్థ్యాలు దేవుని వాక్యం. దేవుని వాక్యం దేన్ని రక్షించాలని చెప్తున్నారు. దేవుని వాక్యం దేన్ని రక్షించడం అంటే కాపాడు. రక్షించడం అంటే కాపాడు. దేని నుండి కాపాడుతుంది? పాపం చేసిన వారందరి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి మన ఆత్మని ఒకవేళ ముందే చచ్చిపోతే రాకముందే చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే పాతాళంలోకి వెళ్ళిపోతారు. ఈ పైన ఉన్న శరీరం ఏమో శ్మశాన వాటికి వెళ్ళిపోతుంది. లోపలున్న ఆత్మ మాత్రం శ్మశానానికి శరీరం వెళ్ళకపోతే పాతాళలోకానికి వెళ్తుంది. పాతాళ లోకంలో ఒక వేదన పడే స్థలం ఉంటుంది, నెమ్మది పొందే స్థలం ఉంటుంది. మనిషి తనకిచ్చినటువంటి బ్రతుకాలం అంతా కూడా తనకి వచ్చినట్టుగా పాపాలు చేస్తూ బ్రతికి రకరకాల పాపాలతో ఈ శరీరాన్ని మలినం చేస్తూ ఈ శరీరాన్ని పాపాలతో మలినం చేసుకున్న వారి ఆత్మలు వేదన పడే స్థలంలో, బాధపడే స్థలంలో వేదన పడడానికి ఎవరైతే తమకు ఇచ్చినటువంటి జీవితాన్ని దేవుడిచ్చాడు, దేవుడి కోసం బ్రతకాలి, నాకు నచ్చినట్లుగా బ్రతకాలని కాదు ఈ జీవితం అని గ్రహించి బ్రతుకుతారో వారి ఆత్మలు నెమ్మది పొందే స్థలానికి. ఇప్పుడు వేదన పడే స్థలంలో ఉన్నటువంటి బాధ ఎటువంటిదంటే అక్కడ ఉన్నటువంటి అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అక్కడ ఉన్న శిక్ష అనేది తగ్గించుకోవచ్చు. వెళ్ళిన వాళ్ళు జీవితాంతం బ్రతుకు అలా కాలుతూనే ఉండాలి, యాత్ర పడుతూనే ఉండాలి, బాధపడుతూ ఉండాలి తప్ప తప్పించుకునేటువంటి మార్గం ఉండనే అంత భయంకరమైనటువంటి నరక శిక్షను తప్పించేది కూడా దేవుడి వాక్యమే. ఇంత గొప్ప వాక్యాన్ని మనం మర్చిపోతున్నామంటే ఎంత నిర్లక్ష్యం. అర్థమైందండి? ఇప్పుడు వాక్యాన్ని ఎవరు కూడా వాక్య విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం అనేది దయచేసి. మన చేతుల్లో వాక్యం ఎంత గొప్పదంటే నరకాన్ని తప్పించింది, మన ఆత్మల్ని నిత్య జీవం ఇచ్చేది, మన పాపాలు కడిగేది, మన లోపాలు మనకి చూపించేది, మనల్ని ఉదక స్నానం చేసేది వాక్యమే. ఏం చేస్తుంది? బట్టలు కొన్ని మురిగిపోవాలంటే ఉతకాలి కదా సత్యం. అలా అటువంటిది చాకలి వాని సబ్బు వంటిది అంటాడు. కంసాలి అగ్ని వంటిది, నిప్పు వంటిది. ఇంత గొప్ప వాక్యం మన చేతిలో పెట్టుకుంది. దీన్ని మనం హృదయంలో దాచుకోవట్లేదు, భద్రపరచుకోవట్లేదు అంటే చాలా నిర్లక్ష్యమని అర్థం. కాబట్టి సహోదరి దేవుని వాక్యం ఎవరు కూడా నిర్లక్ష్యించకండి. ప్రతిరోజు చదవండి. దావీదు గారు అన్నారు, నేను నా పడక మీద ఉన్నప్పుడు మాటలను ధ్యానం చేశాను. మాటలు ధ్యానం చేస్తే ఒక్కో మెదడు గురించినట్టు నాకు అనిపించిందంటే రాత్రి పడకపోతే ధ్యానం చేస్తాను. ఈ సమస్యకి పరిష్కారం ఎలా జరుగుతుందో ఇలానే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తాం మనం రాత్రి పడుకునేటప్పుడు. దయచేసి ఈ రోజు నుండి మీరు మార్చుకోండి ఆ విధానాన్ని. రాత్రి పడుకునేటప్పుడు దేవుని మాటలు ధ్యానం చేస్తూ నిద్రపోతుంది. ఏం ధ్యానం చేయాలి? దేవుడి మాటలు, దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఈ ఆదివారం నాడు ఏం వాక్యం అంటున్నాడు, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఎలా ఉంటుంది అంటే తృప్తి పరచబడతాం. విషయం అది ఏం చేయబడుతున్నాం? మీరు ఆలోచిస్తూ
ఆందోళన పడుతూ, దిగులు పడుతూ, చింతపడుతూ, అయ్యో నా పరిస్థితులు ఎలా, నా కుటుంబం ఎలా, నా జీవితం ఎలా, ఇవన్నీ ఆలోచిస్తూ నిద్ర రాకుండా ఆందోళన, అనారోగ్యంతో గడిపేస్తుంది. అదే దేవుని మాటలు ధ్యానం చేసి నెమ్మది వస్తుంది, ధైర్యం వస్తుంది, నిరీక్షణ కలుగుతుంది, విశ్వాసం ఉంటుంది, బలహీనలను బలపరిచి తన కార్యాలు జరిగితే దేవుని గొప్పతనం అర్థమవుతుంది. నెమ్మదిగా నిలబడి తృప్తిపరచబడతాం. ఏం చేయబడతామంటే, దేని వల్ల తృప్తిపరచబడతామంటే దేవుని మాట ధ్యానం చేస్తాం. దావీదు గారు, "యా, నీ మాటలు ధ్యానం చేస్తాను. నాకు మెదడు దొరికినట్టు చెప్పమంటారా?" దావీదు ఒక చిన్నవాడు, దావీదు ఒక బలహీన, అటువంటి వాడు, యుద్ధ విద్య రాని వాడిని దేవుడు నిలబెడితే చుట్టూ ఉన్న వారందరూ కూడా శత్రువులు. దావీదు గారికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే దేన్ని బట్టి శత్రువులు అనుకుంటున్నారు ఆయన? చెప్పమంటారా? వ్యక్తిగత గొడవలు ఎవరితో, వ్యక్తిగతంగా ఆయనకి ఎవరితో గొడవలు, యుద్ధాలు చేసిన దేవుని ప్రజల పట్ల నిలబడి, దేవుని కొరకు నిలబడి యుద్ధాలు చేస్తారు. అలా యుద్ధాలు చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శత్రువులే. ఆయన వ్యక్తిగత విషయాల కోసమో, భూములు జాగులు సంపాదించడం కోసమో, కుటుంబ పోషణ కోసమో, దేనికోసం కూడా గొడవలు ఆయన కాదు. కేవలం దేవుని నామానికి పనికిరాదు. దేవుని ప్రజలకి ఎప్పుడూ విజయం ఉండాలని, దేవుడు ఎప్పుడు కూడా అవమానపరచబడకూడదు నిలబడ్డవాడు. అటువంటి దావీదు గారు ఇంతమంది శత్రువుల మధ్య నెమ్మది కలిగి ఎలా ఉంటున్నారు? ఆయన మాట అన్నాడు, వాక్యమే నన్ను బ్రతికించింది ఆ బాధల్లో, ఆ బాధల్లో అని ఆయన బాధ ఉన్నాయి. ఉన్నా కూడా నెమ్మదిగా ఎలా ఉంటున్నాడండి? దేవుని వాక్యం. దీన్ని బట్టి దేవుని వాక్యం గొప్పతనం బట్టి ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే అటు ఇటు కంగారుపడి అది ఇది చేస్తాం. లాస్ట్ ఏదో ఒక చిన్న ఉపాయం మందు అప్పుడు వేసుకోగానే మనకున్నటువంటి బాధ తగ్గిపోయినా ఇంట్లోనే ఉంచుకొని ఇంతసేపు కంగారు పడ్డానే అంటా ఉంటారు కదా. అలాగే ప్రతి సమస్యకి పరిష్కారం దేవుని వాక్యం గొప్పతనం. వాక్యం మీద మనం దృష్టి పెట్టకూడదు. అనేక సమస్యలుగానే చూస్తున్నాం. ఆ సమస్యల మధ్యనే ప్రయాణం జరుగుతుంది. ఆ సమస్యల మధ్యలోనే కాలం చెల్లింది. కాబట్టి దయచేసి ఆ వలయం బయటకు వచ్చేద్దాం. ఆ వలయం బయటకు వచ్చి దేవుని వాక్యం వెలుగులో ప్రతిస్తూ, ఆ వాక్యపు వెలుగులో కలిగే ఆనందంలో ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ మన ఆత్మీయ తెస్సలోనిక పత్రిక గురించి మనం ధ్యానం చేయడానికి, ఆ పత్రిక గురించి, ఆ పత్రికలోని సంఘం గురించి మనం ధ్యానం చేయాలి. ఉద్దేశం అది తెస్సలోనిక సంఘం గురించి మనం ధ్యానం చేస్తూ వస్తా ఉన్నాం. ఎవరు ఈ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేశారు? తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళి ఎవరు చేశారు గారు? అక్కడే వెళ్ళాడా? సిల్వాను ఇంకో పేరు ఏంటిది? శీలా గారు, సిల్వాను గారు, పౌలు గారు, శీలా గారు, తిమోతి గారు, వీళ్ళకి ఆ ప్రాంతంలో సువార్త, వాళ్ళు సువార్త చేసినప్పుడు కొంతమంది ప్రభువును అంగీకరించారు, రక్షణలోకి వచ్చారు. అలా వచ్చి సాఫీగా సాగిపోతలేదు వాళ్ళకి ప్రయాణం. మధ్యలో వాళ్ళకి ఒక సమస్య వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది ఆ సమస్య? ఇక్కడ పరిచర్య జరుగుతుంటే సమస్య వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందని? అక్కడ సంఘ పరిచర్య జరుగుతుంటే సమస్య వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? పౌలుని స్త్రీలని అక్కడ తరిమేసేందుకు వచ్చింది. వచ్చేసారు కూడా బయటకు ఉండలేకంటే ఉన్న పరిస్థితులు బట్టి వచ్చేసారు. ఎవరి వల్ల వచ్చింది సమస్య? ఎవరి వల్ల వచ్చిందని సమస్య? యూదుల వల్లే వచ్చింది సమస్య. యూదుల వల్లనే వచ్చింది. ఒకప్పుడు సంఘం కడుతున్నప్పుడు కూడా పౌలు గారు అదే పనిలో ఉన్నాడు. సంఘాన్ని ఇంటికి పనిచేశాడే, అప్పుడు కూడా ఆయన భక్తి కలిగినటువంటి యోధుడే. అంటే
ఇస్రాయేలీలని పాత నిబంధనలో ఉంది. తర్వాత రాజుల పరిపాలన వచ్చేసరికి ఇస్రాయేల్ 10 గోత్రాలు ఒకవైపు, యూదా గోత్రాలు, యూదా రాజ్యం అని మరొక వైపు వెళ్ళిపోయారు. మరలా వీళ్ళందరూ యేసు వారి కాలానికి అందరినీ కూడా 12 గోత్రాలని కలిసి కూడా యూదులు అన్నటువంటి విషయాన్ని మాట్లాడతారు. అందుకే సమరస్త్రీ అంటారు కదా, సమరయులతో ఏం చేయరు కదయ్యా అనింది. యోధా మతం యొక్క గొప్పతనం ఎంత, దీనిలో నుండి వేరే మార్గంలోకి ఎలా వెళ్ళిపోతారు ప్రజలు అని పౌలు ఆ రోజు సంఘాన్ని ఎలా అయితే బాధ, ఏ పౌలు ఇప్పుడు తెస్సలోనిక ప్రాంతానికి వచ్చేవారు, అక్కడున్న యూదులు కూడా ఆయన ఎలాగైనా బాధ పెట్టి విషయం ఏంటంటే, నేను సరే ఆలోచించి పౌలు గారు ఒక మాట రాస్తూ, నేను ఇలా ఒకప్పుడు హింసకుడిని, దోషకుడిని, హానికరుణ్ణి, ఎవరెవరంటే ఆయన హింసించేవాడు, దూషించేవాడు, వినకపోతే హాని కూడా చేసేవాడు. ఆయన క్యారెక్టర్ ఎలా ఫస్ట్ హింసించేవాడు, దూషించేవాడు, కొంతమంది బాధ పెడితే ఉంటారు, బాధ పెట్టినా వినకపోతే మాటలతో బాధ పెడితే ఉంటారు. ఇలా శరీరాన్ని బాధ పెట్టినా మాటలతో బాధ పెట్టిన వాళ్ళని హింసించాలా, హాని చేయాలా, అలా చేస్తే నేను భయపడి పెట్టారు. ఇలాంటి మార్గాలు ఎంచుకుంటూ దేవుడి పని అడిగించే స్వభావం కలిగిన వాడు ఆయన. ఈ పనులు చేసినా కూడా మాట తెలియక ఏం చేశారు కాబట్టి పాపుల్లో ప్రధాన పాపి మరి మనం ఏమంటాం, ఘోర పాపినయ్యా నేను అంటాం. ఆ ఘోర పాపను తెలియదు. అని మిగతా పాప జీవితాన్ని జీవించేవాడు ఏమంటే మనలాగా పాప వాడేం కాదు. యోధా మతంలో మంచి ప్రావీణ్యత కలిగి ఉన్నటువంటి వాడు. అటువంటి పౌలు గారు సంఘాన్ని హింసించడమే ఘోరమైన పాపం. ఈరోజు మన పరిస్థితి చెప్పండి, అనేక రకాల పాపాలు చేస్తూ ప్రభుకు దూరంగా బ్రతికిన వాళ్ళం మనం. ఇంకా మనం ఎప్పుడూ తగ్గించుకుంటాం, నేను గొప్ప అనే భావన మనం ఎప్పుడు కూడా నా వాడికి రక్షణ ఇచ్చేది దేవుడు అని మనం. ఇప్పుడు ఈ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తే అక్కడ ఒక కుటుంబం ఇతను సాగి, ఇతను పారిపోతే తప్పిపోతే అక్కడ నుండి ఇతను అక్కడ పంపిస్తే ఆ కుటుంబం నుండి పట్టుకున్నారు. ఏ కుటుంబం? తెస్సలోనిక ప్రాంతంలో పౌలు గారు సువార్త చేశారు. అక్కడ నుండి పౌలు గారు బయటికి పంపించబడ్డాడు. కానీ ఒక కుటుంబం అక్కడ దొరికిపోయింది వాళ్ళు. ఏ కుటుంబం అని, ఏ వ్యక్తి ఎవరిని దగ్గర పెట్టుకొని అతని దగ్గర కొంత జామీన్ ఇచ్చి రూల్స్ బెయిల్ ఇచ్చినట్టుగా, బెయిల్ ఇచ్చినప్పుడు షరతులు పెడతారు కదా, కండిషన్స్ పెడతారు కదా, పెట్టుకోవాలి, జామీన్గా పలానా ఉండాలి పెడతా ఉంటారు కదా, మన పూచిగా డబ్బులు పెట్టాలని చెప్తారు కదా బెయిల్. ఇప్పుడు ఆయనకి అలా షరతులు పెట్టి పంపించారు. ఎవరు? ఆయన నిలబడ్డాడు, సంఘం కట్టబడింది, అద్భుతమైన పరిచయం జరిగింది. శ్రమల నుండే సంఘం బయటకు వచ్చింది. శ్రమల్లో నుండే అద్భుతమైన సంఘం బయటకు వచ్చింది. అంటారు ముత్యం చూసారా, ముత్యం ఆల్చిప్ప బాధలో నుండి వచ్చిందే ముత్యం అంటారు. మన కంటిలో ఒక చిన్న నలుసు పడినా ఎంత తలడిల్లిపోతాం, మనం తలడిల్లిపోతామా లేదండి? అలా తలడిల్లిపోతాం చిన్న నలుసు పెడితే. అటువంటిది ఆల్చిప్పలో ఆ లోపల పడినటువంటి మనసు అది లోపలికి వెళ్ళిపోయింది. దాని లోపలికి అంత అవస్థ పడుతూ 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 అలానే ఉండిపోతుంది. అంటే సంఘం కూడా అక్కడ అనేక సమస్యల మధ్య, బాధల మధ్య, వ్యతిరేకతల మధ్య, హింసల మధ్య కట్టబడింది సంఘం. ఎందుకంటే పౌలు ఆ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతారు. సరే అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు, ఏ తెలిసి వెళ్ళిపోతారు, అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. ఇది చేసి సంఘం చేయాలని స్థితిలో అటువంటి సందర్భాల్లో దేవుడి మాటలు విని నిజమని నమ్మి ఇది సత్యమని ఎరిగి ఆ సత్యం కొరకు అసలు అవమానం రాని, బాధ రాని, హింసే కలగని మేము మాత్రం ఈ మార్గం తీసుకెళ్ళము, దేవుని పని ఆపము, దేవుని పని ఆగిపోకుండా సాగిపోయేటట్టుగా మేము ఉంటామని నిలబడుతున్నారు.
అక్కడ తెస్సలోనికలో ఏ వ్యక్తిని పట్టేసుకున్నారు అని. అందుకే గత వారం మీకు అపోస్తలుల కార్యాల్లో 17వ అధ్యాయం యాసోను కుటుంబం ఎవరండి? యాసోను కుటుంబం కుమార్ కన్నా రాజు బ్రదర్ కిలోవరంగల్ ఒక యాసోనే, కుమార్ బ్రదర్ ఒక యాసోనే. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క యాసోన్ ఉంటే ఆర్ఎఫ్ ఒక యాసోన్ ఉంటే సంఘంలో నిశ్చితుడు ఒకటే పని చేస్తుంది కాదు. బాధ విన్నారు కదా, వాస్తవం అర్థం చేసింది కదా, క్రీస్తు ప్రేమ తెలిసింది కదా, క్రీస్తు త్యాగం తెలిసింది కదా, నిలబడవా? ఇది సత్యం అని దీని కొరకు నిలబడవా? నిలబడితే కదా ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు రాని ఇక్కడికి వచ్చి మనం నిలబడితే దేవుని పని జరుగుతుంది, దేవుని రాజ్యం వ్యాప్తి చెందుతుంది. ఆ రాజ్యంలోకి చీకటి ఉన్న అనేక మంది నడిపించబడతారు నిలబడితే. ఒక్కడు నిలబడితే ఎన్నో చీకటి ఉన్న జీవితాలు వెలిగించబడతాయి. ఎంతో మంది పాప మార్గంలో విడిపించబడతారు, సత్యం వైపు నడిపించబడతారు. ఎవరు నిలబడి? నేను ఒక్కడిని నిలబడి. ఎవరండి? ఎవరండి? అక్కడ దేవుని పని కొరకు నేను నా పిల్లలు, ఆ కుటుంబం, నేనున్న గ్రామంలో దేవుని పని కొరకు నేను నిలబడితే, సత్యమైన మార్గం అని ఈ మార్గంలో నేను నిలబడితే ఆ ద్వారా అనేకులు తర్వాత మార్చాలి. ఎందుకంటే ఏ పని చేసినా కూడా ఏమో మన వల్ల ఏమవుతుంది అన్నట్టు నిర్లక్ష్యం కాకుండా నా వల్ల ఎంతో కొంత పని జరిగింది. మీరు ముందు ఏం జరుగుతుందో మీకు తెలియకుండా పని పడుతుంది. తర్వాత దాని ద్వారా జరిగే పని వల్ల తర్వాత మీరు చూసినప్పుడు నేను చేసింది చిన్న ప్రయత్నమే, నేను చేసింది చిన్న ప్రయత్నమే, కానీ దాన్ని గొప్పగా మార్చిన వాడు దేవుడు. చేసేది చిన్న ప్రయత్నం, ఆ ప్రయత్నం చాలా గొప్పగా మార్చబడాలి. ఆయన చచ్చిపోయారు, లేరు ఆయన. చాలా సందర్భాల్లో కూడా అతన్ని ప్రస్తావించారు. అనే గొప్ప సువార్త. ఆయన రోజు ఉద్యోగం చేసుకుంటూ ఆయన ఒక నిర్ణయం, అంటే ఈ విధంగా ఉండాలి, నేను నా వద్దగా రోజు. మీరు ఎవరైనా అనుకుంటున్నారా రోజు నా వద్దగా పని చేయాలి? ఎవరైనా అనుకుంటారండి? అంటే మనం ఎక్కడ ఉన్నది ఆ ఆలోచనలో కూడా ఇంకా రాలేదు. మనం నీకోసం నీ పాపాలు క్షమించాడు, నీకోసం సృష్టిని చేశాడు, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పని చేసుకుని సామర్థ్యం ఇచ్చాడు, పోషిస్తున్నాడు దేవుడు, జ్ఞానం ఇస్తున్నాడు, చదువుల్లో తోడుకుంటున్నాడు. ఎన్ని చేసి దేవుడు ఎలా చేయగలుగుతా? నీ పాపాలన్నీ క్షమించబడ్డానికి నీ ఆస్తి ఇచ్చినా, నీ బ్రతుకాలం అంతా కష్టపడ్డా నీ పాపాలు క్షమించబడవు. లేకపోతే వేల నదులు విస్తార తైలం తీసుకొచ్చి ఇచ్చిన పాపాలు క్షమించు. అటువంటి పాపాలని దేవుడే ఉచితంగా క్షమించాడు, కనికరించి క్షమించాడు దేవుడు. నీకు నీ పాపాలను క్షమించాడు. దాని కొరకు దేవుడు చేసిన పని ఏంటంటే తన కుమారుడు, ఇష్టమైన కుమారుడు నీకు అర్థమైందండి. నీ పాపాలు ఉచితంగా క్షమించబడ్డాయంటే, ఉచితంగా అంటే దానిలో ఉచితమేం కాదు, దాని వెనక ఎంతో త్యాగం ఉంది. ఏముందండి? త్యాగం ఉంది. ఎవరి త్యాగం? యేసు ప్రభువారి త్యాగం. ఎలా త్యాగం అవుతుంది? చచ్చిపోతాం కదా, ఎలాగో చచ్చిపోతాం కదా, అలాగే చచ్చిపోతాం కదా, మేము చచ్చిపోతాము ముసలితనానికి వచ్చినా. కానీ ఒక విషయం చెప్పంటారా, ఏ పాపం లేకుండా బ్రతకాలి ఫస్ట్. నీవు నేను పాపం చేస్తే క్షమించుకొని వేడుకోవడానికి ప్రభు యేసుక్రీస్తు రక్తం. అదే యేసు ప్రభు పాపం చేసి ఆయన జీవితంలో ఏదైనా పాపం జరుగుతుంది, ఏ రక్తం ఉంది చెప్పండి? ఉన్న ఏకైక రక్తం అది. దోషమైన దేవుని గొర్రె ఎవరంట? ఏ దోషం లేదు, ఏ పాపం ఏది లేకుండా ఈ కొరకు నా కొరకు నిర్దోషమైన దేవుని కొరకు ఆయన ప్రతి
అంతా చేస్తాం మనకి ఆ బ్రతుకుతాం. ఇది చేస్తాం ప్రభు, ఇది చేస్తాం ప్రభు. ఆ 4 రోజులకి అన్ని మర్చిపోతాం. మళ్ళీ పాత బ్రతికే ఇదే పాత బ్రతుకు. 4 రోజులకే చూడండి మనకి ప్రతి క్షణం కూడా నా తండ్రి పట్ల, నా తండ్రి నాకు అప్పగించిన పని ఉంది, ఇది చెయ్యాలి, ఈ రోజు ఇది చేయాలి, టైం అయిపోతుంది, నాకు ఇచ్చిన టైం అయిపోతుంది, పని చేయాలి, పని చేయాలి, పని చేయాలి, అన్ని చేసి ఆఖరి శిలువుకి ఎక్కిన తర్వాత ఇంకా ఏమైనా మర్చిపోయాను, ఇంకా నాకు లేఖనాలు ఏమైనా ఇంకేమైనా మర్చిపోయానా అని అవి అక్కడ ఉండి కూడా శిలువు ఆ లేఖనాలు నెరవేర్చి లాస్ట్ సమాప్తమై చేయడం నాకు ఇచ్చిన పని తండ్రి, నా ఆత్మను నీ చేతికి యేసుప్రభు వారు త్యాగం వల్ల పొందిన రక్షణ, ఇంత విలువైన రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా చెప్తారండి? ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడికి ఒక రోజుకు ఒక పని చేయాలి. రోజుకు ఒక మంచి పని. 365 రోజులు ఎన్ని పనులు చేస్తారు? 365 రోజులు రోజుకు ఒక మంచి పని చేయండి. దేవుడి కొరకు మీ రోజుకు ఒక పని చేయండి. ఎన్ని పనులు చేయండి మీకోసం, మిగతా టైం అంతా ఖర్చు పెట్టుకోండి అన్నమాట. రోజుకు ఒక పని. 365 రోజులకి ఎన్ని పనులు చేయండి? అర్థం కాదు. అంటే 10 సంవత్సరాలు 365 మంచి పనులు చేస్తామంటే మంచి పెడుకుంటావా, చెడ్డ పెడుకుంటావా? 4 మంచి పనులు చేస్తేనే మనం మంచులు అయిపోతామే. 365 మంచి పనులు చేస్తే, 365 దైవ కార్యక్రమాలు చేస్తే, దైవ సంబంధమైన కార్యక్రమాలు రోజుకొకటి చూస్తున్నాం. 365 రోజుల్లో 365. ఎవరో పుట్టినరోజు వచ్చింది, ఎవరో పుట్టినరోజు అటుకలు పంచి పెడతాం, ఎవరో పుట్టినరోజు వచ్చిందని రోగుల్ని ఏదో పరమర్శించడానికి వెళ్తాం, ఇంకా నీ బర్త్డే వచ్చిందంటే అనాథాశ్రయానికి వెళ్తాం, నీ మ్యారేజ్ ఆశ్రమానికి వెళ్తాం. ఇవన్నీ చేస్తున్నావే. ఇవి ఏజ్ సంవత్సరానికి ఒకటి ఏజ్ ఫేస్బుక్ పెట్టుకుంటావు, వాట్సాప్ పెట్టుకుంటావు, టీవీలో పెట్టుకుంటావు, స్టేటస్ పెట్టుకుంటావు, ఒకటే పని. దానికి ఎవరైనా లైక్ ఇచ్చారనుకుని ఎలా ఉంటారు? ఎవరు చూడలేదు నీ పెట్టిన స్టేటస్, బాధపడతారా? బాధపడతారు. చూసారనుకోండి ఎలా ఫీల్ అవుతారు? అదే ఫేస్బుక్ లో అతను 1000 లైక్లు వస్తే, 1000 లైక్స్ వస్తే 1,00,000 వస్తాయి. అవన్నీ వచ్చిన పర్వత రాక చేసిన పని ప్రభు మెచ్చుకునే పని అయితే పరలోకం ఇస్తారు. ఏమిస్తారండి? పరలోకం ఇస్తారు కదా. అంటే నీకు లైక్ కొట్టేది ఎవరు చెప్తారు? ఎవరు కొట్టాలి లైక్? చేసే పనికి లైక్ కొట్టాలంటే ఎవరు కొట్టాలి? దేవుడే కొట్టాలంటే ఎవరు పని చేయాలి చెప్పండి? రోజుకు ఒక పని చేయాలి, రోజుకు ఒక లైక్. లైక్ లేదు. పిల్లల వెరీ గుడ్ అండ్ టీచర్ పెట్టింది ఆ పేపర్ చాలా భద్రంగా పెట్టుకుంటారు. గుడ్డు పెడితే అది భద్రంగా పెట్టుకుంటారు. గుడ్డు పెట్టిన వెరీ గుడ్, మీ గుడి పెట్టి కొంచెం చూసుకొస్తుంటారు. ఇవి గుడి పెడితే అసలు చూడండి దాన్ని ఎన్నిసార్లు చూస్తారో. టీచర్ అది ప్రశంసిస్తే అలా ఇది. దేవుడే మనల్ని ట్రై కొట్టాడంటే ఏం చేశాడు చెప్పండి? మనల్ని ప్రశంసించాడు, దేవుడు ప్రోత్సహించాడు, శబాష్ పెట్టాడు. 360 రోజుల్లో 365 మంచి పని అంతగా దేవుడు మెచ్చుకుంటాడు. అందుకని ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. మెచ్చుకోవాలంటే ప్రభు మెచ్చుకోవాలంటే రోజుకు మంచి పని సిద్ధమవుతాం కదా. యాసో ఒక్క నిలబడలేదు. ఫస్ట్ ఆలోచన లేదు. ఆలోచన ఏం చేద్దామంటే రోజుకోటి దైవమైన కార్యక్రమం, రోజుకు ఒకటి రాసుకోండి. రాత్రిపూట కూడా ఈరోజు దేవుడి కార్యక్రమం ఏం చేశారు? ఏలుముడి గారు రోజుకు ఒక్క వ్యక్తికి సువార్త చెప్పాలనుకున్నాడు. ఆయన రోజంతా పనిచేసి రోజు ఒక వ్యక్తికి మందికి బాధ. ఆయన ప్రయత్నం రోజుకి ఒక్కరిని ఆ ప్రయత్నం ఎక్కడ తీసుకెళ్ళి చూడండి. ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన, నేను 1,000 మందికి చెప్పగలుగుతాను. ఫస్ట్
ఫస్ట్ తీసుకున్న నిర్ణయానికి నమ్మకంగా పనిచేశారు దేవుడు వాడు. ఆడపిల్ల మూడు వాక్యం చెప్తుందంటే ఆడపిల్ల వాక్యం చెప్పారు. బయట పిల్లలు అయ్యా మా దగ్గర కూడా రోజు చెప్పేళ్ళండి అయ్యా ఫస్ట్ సెట్లు ఆడపిల్లకి కొత్తపేట అలా ఇక్కడికి వచ్చిన ఆయన 6 నెలలు ఈ ప్రాంతంలో ఉండేటోడంట. 3 రోజులు సభ చెప్పింది డాక్టర్ చెప్తాడు ఎవరైనా రక్షణ పొందాలనుకుంటే నేను ఆ, 6 నెలలు అటు ఉంది. తర్వాత 6 నెలలు ఇంటికి వ్యవసాయం చేసుకుంటూ తన కోసం దొరుకుతారు. చాలా మంది మనము కూడా పోతాం. ఎలా పోతాం? పని చేయకుండా పోతామో పని చేసిపోతామో మనకు పని చేసిపోతాం. ఏదైనా చేసి వెళ్ళిపోదాం ఇక మీరు పెళ్లికి ఫంక్షన్కి వెళ్తారే ఫంక్షన్కి వాటికి వెళ్తారా ఉత్తి చేతులు వెళ్ళిపోతారా ఉత్తి చేతులు వెళ్తారంటే అన్ని రకాల రకాలుగా నీకు పెట్టారు మంచి ఉన్నతమైన ఒక రేంజ్ లో ఉన్న కుటుంబం పిలిచినట్టు కన్నా రాస్తారు కొంతమంది ఉంటారులేండి వాడు మంచి మెక్కేసేస్తే సరిపోతారు ఇది కడిగేసి వాళ్ళు చేశారని అనుకో మాట ఏమనుకోడు మన ఏమనుకోడు మీరు దేశం మనకి ఎంత రాస్తారు ఒక 5 నిమిషాలు రాస్తారా? అంతే కదండి లేదా ఆ గిఫ్ట్ ఏదైనా పడతారు ఆ గిఫ్ట్ కూడా చుండిపోయే గిఫ్ట్ తీసుకెళ్తాం చుండిపోయే గిఫ్ట్ తీసుకెళ్తాం మనం మాట చెప్పంటారా రోజు మధ్యాహ్నం పూట ఆయన ప్రార్థన కార్యాలు ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకంగా వచ్చాయ్యా అది ఎవరికి వస్తాయి అంటే ఏం చేసిన ప్రార్థన ఎవరికండి మీరు ప్రార్థన పొద్దున ఏం చేశారు గుర్తుందా మీకు అనుకున్న ప్రార్థన నిద్ర మొత్తం లేస్తాం అరవై ప్రార్థన కదా అంత కాపాడు వాళ్ళంతా కాపాడు మళ్ళీ రాత్రి ప్రార్థన వాళ్ళంతా కాపాడు రాత్రి కూడా కాపాడు లేదు కొన్నిసార్లు దీర్ఘంగా కూడా ప్రార్థన చేస్తాం కానీ ఏది కూడా మనకి మాట చెప్పారా ప్రార్థన చేసి మర్చిపోయిన ఆయన మాత్రం మర్చిపోయి అలా అని చెప్పుకొని నిర్లక్ష్యంగా ప్రార్థన చేయకూడదు మాట్లాడేది ఎవరితోనూ దయచేసి ప్రార్థనకి అవకాశం ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్త ప్రార్థన అంటూనే ఉంటారు మనం ఇలానే ఉంటూనే ఉంటాం అదే రోజు చేస్తూనే ఉండాలని అన్నిటికీ మనం ముందుగా పెట్టుకుంటే నలుగురు అన్ని చూసుకున్నట్టు వెళ్ళిపోవాలి కదా మనం మాట్లాడేది ఎవరితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అందుకే బోధించడం కంటే ప్రార్థన బోధించడం ప్రార్థనలో ఎంత రకాలు వంటి వాడు ఎదుటికి ఒక వ్యక్తి చేసిన ప్రార్థన వెళ్ళిందంటే ఆ ప్రార్థన గుర్తొస్తున్నాడని ఎంత బాగుంటుంది మీకు ఎవరైనా వాదించారంటే ఒక వ్యక్తి జ్ఞాపకాల్లో ఉండడానికి దాచిపడుతుంది ఈ వ్యక్తి చేసిన పని చూడండి ఆయన గుర్తుపెట్టుకున్నాడండి నాకు ఆశించేది ఈ పని కొన్నేళ్ళు కాదు దేవుడిని చేసిన ధర్మకార్యాలు గుర్తుపెట్టుకోవాలి నేను చేసిన ప్రార్థన ఆయన గుర్తుకుండాలి అని ఆశించేది అత్యధిక చేశారు కానీ అవి ఎలా ఉన్నాయి తెలుసా దేవుడి జ్ఞాపకాల్లో మీరు గుర్తు ఎవరు గుర్తుగట్టు పనిచేయాలి ఎవరు మమ్మల్ని గుర్తించాలి ఎవరు గుర్తించాలంటే అసలు మేము ఇంత పరిచయం చేసిన మమ్మల్ని పట్టించుకోండి మేము ఎంతగా ఆరాడబడుతున్న మమ్మల్ని పట్టించుకోండి మేము అది చేసిన ఇది చేసిన ఏం పట్టించుకోవట్లేదు సంఘం మమ్మల్ని ఎందుకంటే మీ పోటీ సంఘం మనమందరం కూడా అందరం కూడా ఈ లోకంలో తాత్కాలిక గెలిచిన వల్ల ప్రయాణికులమే బస్సులు ఇవ్వండి ఇది నాకు తీసుకుంటారా మలంపల్లి వచ్చిన తర్వాత ఏం చేస్తుంటారు ఇదే నాది కదా మలంపల్లి ఎక్కినోడు ఎటు అలా దిగుతాడు అప్పుడు నాది నాది కాదు ఇక్కడ కూర్చుంటాడు రాజమండ్రి వరకు నాదే అంటాడు
రాజకీయ వచ్చిన తర్వాత నాది కాదు సాయంత్రం అయిపోతుంది. బస్ డ్రైవరు తన చిటికాయలు చేసి వెళ్ళిపోతాడు. కండక్టర్ గారు ఆయన చిటికాయలు చేసి దిప్పులు పడింది. మనం అంతే అది కాదు ఏది కొట్టుకుంటే ఏ సినిమా టెస్లోనికలో ఉన్నటువంటి సంఘం వాళ్ళు దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు ఎరిగిన తర్వాత ఆ కష్టాల్లో అలాంటి పరిణామం అటువంటి పరిస్థితులు వచ్చిన సంఘం ఎలా ఎదుగుతూ వస్తుందన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అటువంటి సంఘం క్రీస్తునందున్నటువంటి వారి విశ్వాసం నుంచి పౌలు గారు మాట్లాడుతున్నారు. మూడు విషయాలు చెప్పిన కదండి. దేని కొరకు ఈ పత్రిక రాశాడు? మూడు ఉద్దేశాలు. ఒకటి క్రీస్తునందున్న వారి నమ్మకాన్ని చేస్తూ వారు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ రాశాడు పత్రిక. తర్వాత రెండో విషయం, ఈ సంఘం విషయంలో పౌలు గారికి ఉన్న సంతోషం. ఒకటేమో వారికి ఎటువంటి విశ్వాసం క్రీస్తునందు ఉండాలో అన్న విషయాలు గుర్తు చేస్తూ రాశాడు. రెండోదేమో ఈ సంఘాన్ని బట్టి పౌలు గారికి ఉన్నటువంటి సంతోషం ఏంటో అది చెప్పాడు. మూడోది సంఘం క్రీస్తు వారు రాకడ కొరకు ఎలా సిద్ధపడాలన్న నుంచి రాకడ ఎలా జరుగుతుంది అన్న విషయాలు చెప్పాడు ఈ పత్రిక. ఇది క్రీస్తునందు వారికి ఎటువంటి నమ్మకం ఎటువంటి విశ్వాసం ఉండాలో ఆ విషయాలు చెప్పాడు. రెండోదేమో ఈ సంఘాన్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడు పౌలు గారు, ఆ విషయాలు చెప్పాడు. మూడోదేమో క్రీస్తు ప్రభువారి రెండో రాకడ ఎలా ఉంటుంది, ఆ రాకడికి మీరు ఎలా సిద్ధపడాలన్నారు. ఇదే సంగతులు మనకు కూడా చూసుకోకూడదా? కూడా క్రీస్తునందు మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. తర్వాత మన గురించి కూడా సంతోషించాలి. బోధకులు కానీ స్వాతంత్రులు కానీ దేవుడు కానీ మన గురించి ఏం చేయాలండి? మనము కూడా యేసు ప్రభు రాకడ గురించి ప్రభు రాకడ ఖచ్చితంగా వస్తుంది. వస్తుందండి. వస్తుందో తెలియదు. ఎప్పుడు వస్తుందని ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఖచ్చితంగా ప్రభు రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే తన వారు ఎవరో వారినే తీసుకెళ్తాడు పరలోకానికి. తన వారు కాని వారు విడవబడతారు. విడవబడితే ఏడకెళ్తారు? ఎక్కడ విడిపోతారు అనుకుంటున్నారా? పాతాళంలో యాత్ర పడ్డానికి వెళ్ళిపోతారు. పంచభూతాలు పిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. శక్తి వాళ్ళు వెళ్ళిపోతే తన వారు నిత్యానందానికి వెళ్ళిపోతారు. ఆ నిత్యానందం మరణం లేదు, శాశ్వతమైన జీవితం మరణం. ఆ జీవితాన్ని ఇవ్వడానికి యేసుప్రభువు వారు రాబోతుంటే ఆ జీవితం ఉద్యోగాలు రిజల్ట్ వచ్చిన పాస్ అయ్యామనుకోండి, జాబ్ లెటర్ ఎప్పుడు వస్తా అని చూస్తాం. జాబ్ లెటర్ వచ్చిన తర్వాత జాబ్ చేరిన తర్వాత జీతం ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. జీతం అలా మనం చేరిన తర్వాత ప్రమోషన్లు ఎప్పుడు వస్తాయా అని చూస్తాం. ప్రమోషన్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. రిటైర్మెంట్ ఎప్పుడు వచ్చిన తర్వాత ఆ ఉన్న డబ్బులు అందరూ పీకు చెప్పి సాగు వస్తుందా. ఏ జీవితం సాధ్యాలు కొంతమంది పీరియడ్ ఉంటాయి. అద్భుతమైన నిత్యానందం. పరలోకమైనది ఏంటంటే నిత్యానందం. లేదు, బాధ లేదు, వ్యాధి లేదు. అటువంటి గొప్ప శాశ్వతమైన జీవితం. మరణం లేదు అక్కడ. లేదు. అంత గొప్ప పరలోకంలో నీకు నాకు స్థానం ఇస్తాడు అంటే అద్భుతమా కాదా? ఆ పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు రావాలా? ప్రభు వచ్చి తన వారిని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళాలి. నువ్వు ఆయన వాడికి నేను ఆయన వాడికి సిద్ధపడాలా? సిద్ధపడకూడదా? అవునా కదండి? సిద్ధపడాలా వద్దా? అలా సిద్ధపడాలంటే మనం ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి. అవే చూస్తున్నాం. మూడవ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం, తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ సంఘం గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో చెప్తున్నాడు. విశ్వాసంతో కూడిన
ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఈ ఓర్పును మేము మా మన తండ్రి అయిన దేవుని ఎదుట మానగా జ్ఞాపకం చేసుకొనొచ్చు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ సంఘం ఉన్నటువంటి ఒక మూడు విషయాలు చెప్తున్నాడు. వైజ్ఞానిక ఉన్నటువంటి మూడు సంగతులు చెప్తున్నాడు. ఏమేమి చెప్తున్నాడు? విశ్వాసంతో కూడిన మీ పని, విశ్వాసంతో కూడిన పని అంటే ఏంటంటే విశ్వాసంతో కూడిన పని. రెండోది ఏం చెప్తున్నారు? ప్రేమతో కూడిన మీ ప్రయాసం. మూడోది ఏం చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఒకటేమో విశ్వాసంతో కూడిన పని. అంటే పని ఎలా ఉండాలంటే విశ్వాసంతో కూడినదే ఉండాలి పని. విశ్వాసంతో కూడిన పని. రెండోదేమో ప్రేమతో కూడిన ప్రయాసం. అంటే ఒకదాన్ని చేసేటప్పుడు అంటున్నాడు, ఇంకో దాన్ని కలిపి చెప్తున్నాడు. ప్రేమతో కూడిన ప్రయాసం. మూడోది ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. ఇక్కడ ఏమైనా మీకు కనిపిస్తుందా? అసలు ఏమైనా గమనించారా? ఈ మూడు విషయాల గురించి జ్ఞాపకం చేస్తుంది పౌలు గారు. ఈ కొరకు నేను మానక తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఈ మూడు లక్షణాల సంఘంలో ఉన్నాయి. ఈ మూడు లక్షణాల వ్యక్తుల్లో ఉన్నాయి. ఈ మూడు పనులు ఆ సంఘం చేస్తుంది. వాటి గురించి అంటే ఆయన తండ్రి అయిన దేవుడితో మానక వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ వారి గురించి ప్రార్థన. ఈ మూడు పనులు చేస్తున్నారు సంఘంలో ఉన్న వాళ్ళు. దశలోనికే సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? ఎప్పుడు ఆరాధన జరిగిందో ఈరోజు పౌలు గారి దగ్గర ఉన్నా అలానే ఉంటారు, పౌలు గారు దూరంగా ఉన్నా కూడా అలా ఈ మూడు పనులు చేస్తున్నారు. ఏమేమి పనులు అవి? ఒకటి విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారు. రెండోదేమో ప్రేమతో కూడినటువంటి ప్రయాస కలుగుతుంది. మూడోదేమో యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పుంది. ఈ మూడు పనులు వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు మనం సంఘంగా మనకి ఆదిమ సంఘం ఏదైతే అదే నమూనా. బ్రతికారో మనం అలానే వాళ్ళు అంటున్నారు విశ్వాసం గల వారే ముందుకుంది వాళ్ళు కేసులు చక్కగా మార్చబడి పరలోకం కొరకు ఎదురు చూస్తూ చచ్చిపోయారు. వాళ్ళు ఎదురు చూస్తూ చచ్చిపోయారు. అటువంటి వారికి కదా పరలోకం ఇచ్చే దేవుడు. మనము కూడా పరలోకం పొందాలనే కదా ప్రభుత్వం. మనం వాళ్ళే పనులు చేశారో ఆ పనులు చేస్తేనే మనకి కూడా పరలోకం అనేది ఇస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో అపోస్తుల నుండి నేర్పించారు వారికి, మీరు ఈ పని చేయండి మీకు పరలోకం వస్తుంది, ఈ పని చేయండి పరలోకం వస్తుంది అంటే ఆ పని చేశారు వాళ్ళు. దేని కొరకు చేశారు ఆ పని అంటే పరలోకాన్ని పొందుకోవడానికి ఆ పని చేశారు. మరి ఈ రోజు నీవైనా నేనైనా దేని పొందుకోవడానికి పని చేయాలి? పరలోకాన్ని పొందుకోవడానికి మనం కూడా పని చేయాలి. వాళ్ళే పని చేశారో మనం అదే పని చేయాలా చేయకూడదా? అంటే మన సంఘానికి వస్తే ఏ పని లేదనుకోవడం, ప్రభులోకి వచ్చిన తర్వాత నాకు ఏ పని లేదనుకోవడం కూడా అంటే భూ సంబంధమైన మీ పనులు. దేవుడు మీకు శాశ్వతమైనటువంటి బహుమానం ఇచ్చేటువంటి పరలోకం దృష్టి పెట్టి ఆ పని చేయడానికి మీ వద్ద బాధ్యత ఉందని ఖచ్చితంగా ఆ పని మీ అనుకున్న కార్యక్రమాలు కలిపి చేస్తూ ముందుకెళ్ళాలి. అర్థమైందండి? కాబట్టి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, లేదనుకొని దాటైతే ప్రయత్నం చేయకండి. ఇది ప్రాముఖ్యమైన పని అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మిగతా దీనికి ఎక్కువ సమయం. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన పని. పరలోకం వెళ్ళడం అన్నిటికంటే ప్రాముఖ్యమైనదే కదా. వాడు సర్వలోకాన్ని సంపాదించుకుని వారి ప్రాణం పోగొట్టుకుని వానికే ప్రయోజనం అన్నాడు. అంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవడమే నీకు ప్రయోజనకరమైన పని. అంటే సర్వలోకాన్ని సంపాదించుకోవడం కంటే నీ ప్రాణం సంపాదించుకోవడం గొప్పది. సర్వలోకం కంటే నీ ప్రాణమే విలువైనది. కాబట్టి నీ ప్రాణం నీకే శ్రద్ధ.
దాన్ని కాకుండా మీకు అంతా దునియా సంపాదించుకొని ప్రతి చచ్చిపోతే సంపాదించి తేడా ఉంటుంది. సంపాదించి జ్ఞాపకాలు కూడా ప్రయత్నిస్తారా తిరిగిపోతాయి కాలం జరిగిపోతే ఇప్పుడు మర్చిపోవడానికి ఆయన ఏం చేస్తే వాడు మర్చిపోవడానికి ఇంత చేయి దేవుడు మన చిన్న పని చేయి తల్లి అదే కాసులు వేసిందంట కానుకుంటారు ఈ శుక్రవారం శుక్రవారం అందరికీ మర్చిపోయాడా చెప్పాడా చెప్పాడు ఆయన 2 కాసులు నేను మర్చిపోయాను ఎన్నో దేవుని కార్యక్రమాలు చేస్తే మర్చిపోతాడు మర్చిపోయేవాడు కానీ మనం ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి అంటే మన బాధ్యత ఇది నా పని అని చేయాలంటే నేను ఎవరో గుర్తించడానికి పని చేయాల్సిన పని గుర్తిస్తే అదే దేవుడిని గుర్తిస్తాడు బహుమానం వస్తుంది ఫలితం వస్తుంది మనుషులు గుర్తిస్తే ఏమంటారు కొంతమంది అంటున్నారు ఆశీర్వాదాలను పనిచేస్తే నీకెలే అంటున్నారు ఆనోకి ఏమంటున్నారు మాకే ఆశీర్వాదాలు వద్దు మీరు తీసుకో కలిగి వస్తాయి వాళ్ళకి ఆశీర్వాదం ఎందుకు వస్తాయి చేయనోళ్ళు వాళ్ళు పొందన్నారే అది కూడా చేతితో లేకపోవాలి మనం చేయాలి ఆశీర్వాదానికి వారసులు చేయనులే కాదు సరే మనం అందరం ఏం చేయాలి మనకి బహుమానం దేవుడు ఇస్తాడు కానీ ఆయన చూస్తున్నాడని మన శక్తి ఎంత ఉంటే అంత పని చేయాలి అర్థమైందండి శక్తి మించి పనిచేసి మనం శక్తి చేత చేయగలమా చేయగలమా దేవుడు బలపరిస్తే చేయగలుగుతాం శక్తి మించి పని ఎవరు చేయాలంటే దేవుడు ఖచ్చితంగా మనం చేయగలుగుతాం కానీ మన సామర్థ్యం గురించి పని మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ఒక మాట నేర్చుకోయ్యా న్యాయాధిపతి లేడు పై విచారణకర్త అడిగేటోడు లేడు ఏం చేస్తున్నావు ఇది తప్పని చెప్పేటోడు కూడా లేడు అయినా కూడా నేను కూడా ఏం చేస్తాయి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి పని చేస్తూనే ఉంటాయి వాడికి కాలం బాగా అవి సాక్షాత్ నా స్వరూపంలో చేపట్టి నిపుణుడిగా ఇలా సమర్థంగా ఇదే సంఘాలు కూడా అంటాడు మీలో కొంతమంది పని చేయకుండా తింటున్నారు దొంగతనాలు కూడా చేస్తున్నారు అంటున్నాను ఇక దొంగతనాలు చేయడం మానేసి పని చేస్తూ ఏం చేయాలి తెలుసండి ఎలా పని చేయాలో చెప్తున్నాడు మీలో ఎవరైనా అక్కనే కనిపిస్తే వారికి పంచి పెట్టినట్టుగా మీరు పనిచేసి మీరు తినాలి వాళ్ళకి పెట్టాలంటున్నాడు మనం పనిచేసేది మనం మన మొక్కలకి దేని కొరకు ఏం చెప్తున్నాడు మీరు పోషించబడుతూ ఇంకెవరైనా అక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు ఎవరో బాగా కొంత ఆకలి మంచి పడుతున్న ఏం చేస్తారు ఇంకా పెద్ద మంచి పనులు ఏమంటారు ఖాళీ లేదు పో అంటది పెట్టడానికి బియ్యం ఏం పెట్టండి నా చేతి ఖాళీ లేదు ఏం చెప్తున్నాను పో ఏదో పని మీద ఉన్నది ఇంక పెట్టకు అని దేవుడు దయవల్ల ఎవరో ఒకరు మన మీద జాలి పడితే వాళ్ళ వల్ల మనం కూడా కనికరించాలా మనం తప్ప కటువుగా ఎవరిని నీకెందుకు పెట్టాలి నీవు నేను అందరం ఒక దైవల మనం కలిగి ఏం చేద్దాం సహాయం అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సంఘం చేస్తున్న 3 పనులు విశ్వాసంతో పనిచేస్తుంది రెండోదేమో ప్రేమతో ప్రయాసం మూడోదేమో ఈ 3 పనులు చేస్తున్న సంఘం మరి మనం 3 పనులు మనం కూడా చేస్తే సంపూర్ణంగా మార్చబడతాం చేయకపోతే మనం అయిపోతాం మనం బిడ్డను బడికి పంపించాం వాడు 10 సంవత్సరాలు వెళ్ళి కూడా వాళ్ళు ఫీల్ కూడా నేర్చుకోవడం రేజుకులు అవుతాడా టీచర్ పుట్టాడు అనుకున్నా మన బిడ్డ మన చదివిస్తామా ఉపయోగం లేక
తర్వాత అని అంటారు, జాబ్ చేస్తేనేమో చదివిస్తే నేను సుఖపడుతున్నామో, నన్ను ఆ రోజు పట్టలేదు తిట్టలేదు కాబట్టి ఈరోజు నేను నిష్ప్రయోజకుని అయిపోయాను బాధపడతా ఉంటాను. మన ప్రేమ కూడా అందుకే మనం పిల్లలకి ప్రేమ ఉన్నా కూడా కోపంతో పడతాం వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు బాగుపడాలనే పడుతుంటాము. భావించి మన పిల్లలు మొత్తమండి బాగుండాలనే సంఘంగా మనం ఈ పని చేయకపోతే అందుకే ముందు ఈ విషయాలు ఇప్పుడు ఈ మూడు విషయాల్లో మనం గమనించింది ఏమైనా కానీ చెప్పంటారా? చూడండి, ఒకటి మనకు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 చూసారా ఏమేమి ఉంటాయండి? కాగా విశ్వాసము, నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు ఏంటంట? నిలిచేటివి. అమ్మా ఈ మూడు ఏంటంటే నిలిచేటివి. ఏవి పోయినా పో. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు నిలిచేటివి అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆ సంఘంలో కూడా ఏమున్నాయి చెప్పండి? విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ ఉంది ఆ సంఘంలో. అంటే ఈ రోజు సంఘంలో మనలో కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. సంఘం రూపాంతరపరచబడాలి. పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కుమార్తె ఎలా సిద్ధమవుతుందో అలా సిద్ధం కావాలి సంఘం. భౌతికంగా కాదు, మన ఇల్లు కట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా భౌతికంగా స్వతంగా బ్రతకడానికే. ఆత్మీయంగా మన ప్రభు రాబోతున్నాడే పెళ్లి కుమారుడుగా, ఆయన పెళ్లి కుమార్తెగా సంఘంగా మనం సిద్ధపడాలా, సిద్ధపడకూడదా? అలంకరణ ఎలా అలంకరించబడాలి అంటే విశ్వాసంతో కూడిన పని చేయాలి, ప్రేమతో కూడిన ప్రయాసపడాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తునంత నిరీక్షణతో కూడిన కోరుకుంటారు. ఇలాంటి స్థితి ఉంటే ఆధ్యాత్మిక విశ్వాసంతో కూడిన పని అనుకున్నప్పుడు ఆ పని క్రియలతో కూడినదై ఉండాలి. చూద్దాం దాని గురించి ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా ఆలోచించి యాకూబ్ గారు రాసి 2:14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను నాకు విశ్వాసం ఉంది చెప్తే ఏం ప్రయోజనం అంటున్నాడు ఆయన. అంటే క్రియలు లేవు కానీ అతనికి ఏముందంట? సంతోషం గారు, క్రియలు లేవు కానీ విశ్వాసం ఉందట. దేవుడు మేలు చేస్తాడు అన్న విశ్వాసం అయితే నీకు ఉంది, కానీ ఆయన నీకు మేలు చేయాలంటే నీ క్రియలు కూడా బాగుండాలి కదా. నీ క్రియలు కూడా బాగుండాలి కదా. నువ్వు మాత్రం ఏ క్రియలు మంచి క్రియలు చేయవు, మంచి పనులు చేయవు, కానీ దేవుడు మేలు చేస్తాడు కదా అని అంటావు. దేవుడు చేస్తాడు లేదు బ్రదర్ అంటావు. ప్రార్థన కూడా చేయవు అంటే క్రియలు లేవు కానీ నీకేముంది? మంచి పనులు లేవు కానీ నీకేముంది? దేవుడు చేస్తాడు లేదు. నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు. అలాంటి విశ్వాసం అతను ఏమైనా నచ్చిందండి? సహోదరుడైనను సహోదరి అయిన దిగంబరులై ఆనాటికి భోజనం లేకుండా అప్పుడు మీలో ఎవడైనను ఆ శరీరానికి కావాల్సిన వాటి ఇవ్వక అతనికి చాలా బ్రదర్ క్షేమంగా వెళ్ళడు కదా అని అంటే చలి కూడా తప్పకుండా చలికి జాగ్రత్త అయ్యా, చలి తిరగండి అంటే హాయిగా పొలండి తృప్తిగా ఉంటాడు. కానీ ఏంటి వాడు ఆకలితో వచ్చాడు ఇంటికి, ఒంటి మీద సరైన పంట లేదు, చలికాలం ఇది లేని సమయంలో వస్తే లేకపోతే సంఘంలో ఎవరైనా అటువంటి వాళ్ళని చూస్తూ కూడా బ్రదర్ నేను మీకోసం ప్రార్థన చేశాను, మీ ఆకలి తీర్చబడుతుంది, నేను మీకోసం ప్రార్థన చేశాను, మీ చలికి పట్టుకునే బట్టలు వస్తాయి, దుప్పట్లు వస్తాయి అన్నీ చెప్పేసి గాడ్ బ్లెస్ యూ బ్రదర్ చెప్పేసి
విశ్వాసం ఉంది దేవుడు ఇస్తాడని అంటున్నదే, ఆ విశ్వాసం వాడితో సమానం. మృతమైన విశ్వాసం, మృతమైన విశ్వాసం ఏం చేయాలంటే నీవు నీతో ఈ సామర్థ్యం అతనికి అన్నం పెట్టేసి అన్నం పెట్టే అతనికి ఇంకా నీ ద్వారా ఎవరి ద్వారా ఒక దుప్పటికి అప్పుకోవడానికి బట్ట వేసుకొని ఎవరి ద్వారా ఇంకా వచ్చింది ఆయన సంఘం ఉన్న వాళ్ళు ఏం చేసుకోవాలి, శిక్షించుకోవాలి. అంటే విశ్వాసంతో క్రియలు మన సంఘంలో ఎలా ఉండాలంటే మన సామర్థ్యం చేయాలా, మన ఇంకోళ్ళకు జరుగుతుందామనంటే చేపించాలా. అలా ఒకరికి ఒకరు మనం ఏం చేయాలంటే పని చేయించాలి, క్రియలు చేయాలి. ఆ క్రియలన్నీ ఎలా విశ్వాసంతో దేవుడు ఎవరో సహాయం చేస్తాడు అని తప్ప నీకు నాకేడ ఉంటాయి, నీకు అన్ని చేస్తే మాకేడ ఉంటాయి అంటున్నాడు. దేవుడు బిడ్డను అడిగాడు, బాగా ఎవరినిమ్మన్నాడు, అదే ఎవరినిమ్మన్నాడు అని బాగా ప్రేమించేదాన్ని ఇమ్మన్నాడు. దేన్ని ఇమ్మన్నాడు? మనం ఏది ఇస్తాం? మనకు పని రాదేదో అది ఇచ్చేస్తామా? దాదా మనం అలా ఉండగలి. రోజు ఏం జరిగిందంటే ఎప్పుడు బాగా ప్రేమించి ఎలా అయిపోతుంది. తండ్రి బుద్ధుడైపోయాడు, కొడుకు అంటే జమీందారు అంటే బాగా ఉన్నాయన ఎందుకంటే మళ్ళీ ప్రేమ ఆయన బుద్ధుడైపోయాడు, జాబ్ ఈ కొడుకు చూసుకోవడానికి ఎవరు లేరు, భార్య పిల్లలు ఒక్కడే మజూరు కూడా ఎలాంటి వాళ్ళు ఆయన బాగా తీసుకుంటాడు, ఎవరికి బాధ్యత లేదు. కానీ ఒక కుమస్తా ఉన్నాడు, నమ్మకం ఆయన ఏం చేసినట్టు ఈ కుమార్తెకి అప్పచెప్పాలని అయ్యా నాకు నేను చచ్చిపోయిన తర్వాత నీకు ఆస్తి ఉందే, అందులో నీకు ఇష్టమైనది నా కొడుకు అయిపోయింది. తోడయ్యాడు, బాగా చూసుకుంటున్నాడు, పెళ్లి చూసుకుంటాడు. వయసు వచ్చింది, అబ్బాయి మా ఆస్తి నాకు కావాలని చేసిన తర్వాత అబ్బాయి ఏమంటున్నాడు, నేను యోగక్షేమాలని చూసుకున్నాను, నాకేం చెప్పాడంటే ఆస్తి అంతా నువ్వు ఇష్టమైన అన్నాడు. కాబట్టి 100 ఎకరాల్లో నేను ఒక 10 ఎకరాలు ఇస్తాను, 90 ఎకరాలు నేను ఇస్తున్నాను. న్యాయమండి బాబు, అలా కాదు కదా, 100 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తూ 90 ఎకరాలు నాకు ఇస్తానంటే లేదు లేదు, నా కొడుకు లాస్ట్కి కేసుకి అబ్బాయే గెలిచాడు. ఆయన బాధించాడు, ఆయన పరిస్థితి ఆయన ఈయనకి ఎంత ఇష్టమో అదే ఇమ్మన్నాడు. ఇమ్మన్నాడంటే ఈయనకి ఎంత ఇష్టమో అదే ఇమ్మన్నాడు ఆయనకి. ఈయనకి ఎంత కావాలన్నాడు, ఇప్పుడు 90 ఎకరాలు నాకు కావాలన్నాడు కదా, అదే ఇమ్మన్నాడు ఆయనకి. మా నాన్న రాసింది కూడా జ్ఞానంగా రాశాడు. ఆయన నీకు ఇష్టమైనంత ఈ అన్నాడు. ఆయన 90 ఎకరాలు ఇష్టం, 10 ఎకరాలు ఇష్టం, 90 ఎకరాలు. ఇప్పుడు అబ్రహంగానే కూడా ఏమడుగుతున్నాడు, ఇష్టంగా ప్రేమించిన కొడుకు దేవుడు దయచేసి ఏ పని విశ్వాసం పని చేయాలి, ఎవరు చెప్తారు దేవుడు ఆ విశ్వాసం క్రియలు విశ్వాసం కలిగిన పని మనం చేస్తే పని ఈ శ్రమను
దరిద్రత. ఆ 8 రెండో అధ్యాయము 8వ వచనం, 9వ వచనం. ఆ, ఉమ్. ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రిక రాస్తూ చెప్తున్నాను. ఆ, నీ శ్రమను, నీ దరిద్రతను నీ నెరుగుదును. నాకు తెలుసు అంటే సంఘానికి నీ శ్రమ ఏంటో నాకు తెలుసు. తప్పించావో కూడా నాకు తెలుసు. అంటే దేవుడు అవన్నీ గమనిస్తున్నాడని మనకు అర్థం కావాలి. ఆ, అయినను నీవు శ్రీమంతుడివే, తాము యూదులమని చెప్పుకొని యూదులు కాక. ఆ, ఉమ్, ఉమ్. చూడండి, ఆ రెండవ వచనం చూడండి. రెండు. నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనమును నేనెరుగుదును. నేను చెప్తున్నాను, ఏ క్రియ చేస్తున్నావు, ఏ పనులు చేస్తున్నావో అవన్నీ కూడా దేవుడు గుర్తిస్తాడా గుర్తించడా అని. గుర్తిస్తాడా గుర్తించడా? ఖచ్చితంగా నువ్వు చేసే క్రియలు గుర్తిస్తాడు. అంటే విశ్వాసంతో కూడిన క్రియలు ఎందుకు చేయమన్నాడు? దేవుడి జ్ఞాపకాలను ఖచ్చితంగా పిలుచుకోవాలి. నాకేం లాభం కదా సేవ చేస్తే? నాకేం లాభం కదా పరిచర్య చేస్తే? నాకేం లాభం అండి సేవలో సహకరిస్తే? ఆలోచన చేసుకోవడం మనకి మీకు వస్తే నాకేం లాభం అని ఎంచుకోవాలి. ఇష్టపడే వాళ్ళ కాదు కదా. మీకు ఎంతో మంది దేవుడు చూసుకునే వాళ్ళు ఉన్నారు. వారికి సూర్యుడికి వెళ్తురు వస్తుంది, ఆకాశం నుండి వర్షం వస్తుంది, భూమిలో నుండి పంట వస్తుంది. నాకేం లాభం అంటే మంచి వాళ్ళకి గాలి, మంచి వాళ్ళకి తిండి, మంచి వాళ్ళకి వర్షం అనుకోండి. మంచి వాడు ఎవడో భూమి మీద ఉన్నాడు. అంటే ఈ రోజు మంచి వాడు అనుకునే వాడు ఒకనాడు ఏదో చెడులో ఉండిన వాళ్ళమే. అవునంటారే కాదంట. ఏదో మంచిగానే మేము పెరిగామంటే ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేసే ఉంటావు. తప్పు చేసిన నాడే శిక్షించాలనుకుంటే ఏ వ్యక్తి కూడా ఈరోజు ఉండేవాడు కాదు. దేవుడు కనికరం మనం మనం ఏం చేయలేదు. దేవుడిని బట్టి విశ్వాసంతో ప్రతి పని మనం చేయాలి. అంటే నాకేం లాభం కాదు, నేను బ్రతుకున్నానంటే దేవుడు పని చేయడానికే. అలాంటి సందర్భంలో సంఘంలో తోటి సహోదరి సహోదరులకి అందరినీ కూడా ఎరిగి మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? ఆత్మపత్రులు అదే కదా, ఎవడైనా ఆకలితో ఉంటే ఏం చేయాలంటే అన్నం పెట్టాలి. లేకపోతే దిగంబరిగా ఉంటే వస్త్రాలు ఇవ్వాలి. అక్కర్లో ఏదైనా ఉంటే మనం అక్కర్లో సహాయం చేయాలి. అది సంఘం కూడా చేసిందే కదా. వారు తమ చరస్థిరాస్తులన్నీ కూడా అప్పులు పాత్ర దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చేశారట? ఎవరెవరికి అక్కడికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారండి? మంచి పెడితే సంఘం అంతా కూడా ఏ లోపల అందరూ సంతోషంగా ఉన్నారంట. సంఘం ఆ రోజు నిజంగా అది అద్భుతమైన అడుగండి వాళ్ళు. అందులో నుండి వచ్చిన వాడే కదా బన్నమ్మ గారు. మా ఎవరండి? ధనవంతుడు బన్నమ్మ. ఆస్తి అంతా అమ్మేసి అపోస్తులకి ఇచ్చేసాడు. అయ్యా దేవుని వరకు వాడేటండి. కాబట్టి మనం ఏ పని చేసినా నాకేం వస్తుందని కాదు, మోక్షం కావాలి. కావాలి. ఓ, మోసే గారికి ఐగుప్తు సింహాసనం ఇచ్చారు, కూర్చొని ఆయన పరిపాలించారు ఆ రాజు గారు. ఇశ్రాయేలు ప్రజలతో ప్రయాణమే కావాలి. అడుగులు వెళ్ళాలి నాయన, బాధలు ఉంటాయి, వాళ్ళని మాట్లాడరు. మాట రాజుగారు ఉన్నారండి. రాజుగారు ఒక శాసనం చేశాడు, మాట్లాడుతున్నాడు. మోడీ గారు కరోనా సాయంత్రం 5 కాగానే అందరూ ఇంటి ముందుకు వచ్చి పల్లెలు కొట్టాలని చెప్పారు. 5 గంటలకి మిక్కి అని సౌండ్ రాగానే అందరు ప్లేట్లు కొట్టండి అని చెప్పి ఇది అంటే కరోనా పడుతుంది. పోతుందో పోతుంది. అదే మన ఊర్లో ఉన్నాడు ఎవరైనా సరే, 5 గంటలుగా ప్లేట్ కొట్టి కరోనా పడుతుంది అంటారా? అదే అధికారం ప్లేట్ కొట్టమని ప్లేట్ పరిస్థితి ఏమన్నది కరోనా పడుతుంది అధికారం. ఐక్య సింహాసనం కూర్చొని శాసించే స్థితి మోసే గారు. అది కావాలా? లేకపోతే మనం నీళ్లు పెడతావా సస్తావా, అన్నం పెడతావా సస్తావా, ఎందుకు తెచ్చావు?
వాళ్ళు కూడా అందరు తిరగబడుతున్నారే ఎవరు దొరుకుతున్నారు? ఏ గొప్ప భాగ్యం. ఆయన బహుమానంగా కడగపోయి ఆ ప్రతిఫలం మీద దృష్టి పెట్టాడు ఆయన. 40 ఓర్చుకుంటా, 40 కలిసి పనిచేస్తా, 40 ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటా బహుమానంగా పరలోకాన్ని ఇస్తాడు. ఇది కావాలి. ఈ కుర్చీ ఎంతకాలం ఉంటుంది? బలం దేవుడితో, దేవుడితో, ప్రారంభం దేవుడితో పోతే ఆ కుర్చీ మాత్రం శాశ్వత కాలం ఉండేది. ఎలా విశ్వాసంతో కూడిన పని అంటే నువ్వే పని చేసినావు నేను బాధపెట్టి వెళ్తారు, హింసాపరిచే వాళ్ళు అంటారు. ఇక అంటారు. ఒక అమ్మ చెప్పింది నీకు ఇదే పని అన్నారట. వాళ్ళకి ఏం తెలుస్తుంది దానిలో బట్టి బహుమానం వాళ్ళకి ఏం తెలుస్తారు మాట అన్నాడు. నా పేరట తీర్పుడు కిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఏం చేస్తారట? ప్రవక్తని చేర్చుకొని నువ్వు కిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవారు, శిష్యుడిని చేర్చుకొని కిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవరకు, సహోదరుని చేర్చుకొని కిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవరకు ఆ ఫలం నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. కిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దేవుడు మర్చిపోదండి. నువ్వు పని చేస్తే మర్చిపోతాడా అని. మర్చిపోతాడండి? అస్సలు మర్చిపోడు దేవుడు. మనుషులు మర్చిపోతాడు. ఏం పెట్టావు మాకు జీవితమే పెట్టారు. దాదాపు 1000 రక్తపుత్రులు కలిస్తే ఒక పాల కుటుంబం ఉంటారు. అది తాగే పాలు ఏం పెట్టేవారు అప్పుడంటే ఏం పెట్టేవారు అంటే ఆ రక్తాన్ని పాలుగా చేసి పెట్టింది అనేటప్పుడు దాదాపు 216 ఎముకలు ఇరిగిపోతే ఎంత నొప్పి అంత నొప్పి ఆ పెట్టినప్పుడు భరించి నేను అన్నది వీడియోలో వస్తుంది. 4 బస్తాలు 5 బస్తాలు మోసుకుని బరువైన మోసం మన ఏం చేసామంటే మీద ఆరపోస్తాం నాకు ఆస్తి లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు బండి లేదు, నాకు బంగ్లా లేదు, ఏం చేయలేదు అక్కడ ఆ మాట అన్నారు. పోషించారు మీరు, పట్టుకోవడానికి పట్టించారు. పండగలకి పబ్బాలకి పిల్లలకి ఫంక్షన్లకి మన కొత్త బట్టలు వాళ్ళకి మాత్రం పాతయో వీడియో ఏదో చేస్తారు. ఏదో తినాలనిపిస్తే అవి కొని తెచ్చి మనకి పెడతారు కదా, వాళ్ళు తినేస్తారు. అంటే మనం అత్యంత కష్టాన్ని గుర్తు చేస్తున్నా అర్థం చేసుకుంటాం. సంఘానికి వస్తున్నాడు మనం దేవుని కోసం ఖచ్చితంగా మనం ఆ పని విశ్వాసం పనే పని చేయి. మనం ఇచ్చేవాడు దేవుడు. సంఘంలో పనిచేసే బాధ్యత మనందరికీ ఉందా లేదా? వాళ్ళే సంపాదిస్తారు, వాళ్ళే పంటలేని పని చేస్తారు, వాళ్ళే అడుగుతారు, వాళ్ళే గిన్నెలు శుభ్రం చేస్తారు, వాళ్ళే అన్ని చేస్తున్నారు. అలాంటి విధానం బట్టి ఎందుకంటే పని చేస్తే విశ్వాసం పనే నేపథ్యం అంటాడు. విశ్వాసంతో ఆత్మీయతని ప్రేమతో కొనసాగించాలి. నిరీక్షణతో చేయాలి. విశ్వాసంతో ఆత్మీయ విశ్వాసము నిరీక్షణ ప్రేమ కదా మూడు ఉండేది శాశ్వతంగా అని చెప్తున్నాడు. విశ్వాసంతో ఈ ఆత్మీయ ప్రయాణం ప్రారంభం కావాలి. బాప్తిజం పొందినప్పుడు కూడా అదే కదా. ఎందువల్ల విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి కదా మనం బ్రతుకుతాం. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలంటే ప్రేమతోనే మనం అంతా కొనసాగాలి. ముగించినప్పుడు ఎలా ఉండాలి? నిరీక్షణతో ముగించాలి. అంటే నాకు పరలోకంలో బహుమానం ఉంది అన్న నిరీక్షణతోనే మనం ముగించాలి. అలా ముగించాలంటే కాలం అంతా కూడా ప్రేమతో కూడిన పనులు వెళ్ళిపోవాలి. ప్రేమ పొంగదు, క్రమంగా ప్రవర్తించదు, అన్నింటినీ తాలుతుంది, అన్నింటినీ
ఓర్చుతుంది, దీర్ఘశాంతం కలుగుతుంది, సహిస్తుంది, అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ త్వరగా కోపపడదు. ఇవన్నీ కలగలిపితే మనం ఒక రూపాన్ని తగ్గిపోవాలంటే భక్తి జీవితంలో మనం ఇలాంటి పనులు చేస్తే మనం ఒక రూపాన్ని పరలోకానికి వెళ్ళినప్పుడు ఆశ్వరోజు రాజు తన భార్య తన మాట అందమైన ఇచ్చిన సలహా మేరకు ఇప్పుడు భార్య కావాలని కోరుతున్నాడు. ఆయన చేసిన పని ఏంటంటే ఇల్లు తాగుతున్నాడు. వస్తే ఆయన ముందుకు రాలేదని కోపం రాజుగారు కదా తన పేరు తగ్గట్టుగా మంచి పార్టీ ఏర్పడిపోతూ మిగతా రాజు వాళ్ళు సంస్థాన అధిపతులు అందరినీ పిలిపించాడు. తన రేటు తగ్గట్టుగా మంచి పార్టీ ఇచ్చాడు. ఇల్లు తాగినప్పుడు ఆ ఫస్ట్ భలే అందంగా ఉంటుంది అన్నట్టు. ఆ భార్య ఎంత అందగతో వీళ్ళందరికీ తెలియాలనుకుంటుందో ఆమె తీసుకురండి అనిపిస్తుంది. ఆమె తాగుతున్న పత్రిక మంచిది కాదని ఆమె రాదు. మంచి పని చేయాలి కదా. వాడు తాగిరమ్మంటే ఈమె తాగున్న వాళ్ళ మధ్యలోకి పోకూడదని వెళ్ళదా అయిపోయినది. ఆయన అనిపించలేదు, పొగేసాడు. భార్య మా ఇంట్లో మా భార్య మా మాట తగిన పరిస్థితి మా భార్య మాట ఏం చేయాలి? ఆ రాణిగా పక్కన పడేది ఇంకో రాణి కావాలి, మాటని రాణి. ఇది ఒక విధానం. యూదుల్ని హెచ్చించాలి, యూదుల్ని హెచ్చించాలి. దేవుడు కానీ అక్కడ సలహా ఇచ్చిన మాత్రం చెడుగా ఇచ్చాడు. ఆయన ఏం చెప్పి మంచి కన్నికలు అందరినీ ఇస్తారని అప్పుడు ఈ శివుడికి అప్పు చెప్పారు ఆ పని. ఆ పని అప్పు చెప్తే ఒక ఆయన రాజుగారి కాలం వచ్చేసరికి ఆయన చూసే సమయం వచ్చేసరికి ఎంతమంది అయితే కన్నికలు తయారు చేస్తే అందరిని పట్టుకుంటే ఒక్కొక్కరు ఆ రోజు వాళ్ళకి నాశనం ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు రెడీ కావచ్చు. రాజుగారు అంతకుముందు ఏం చేశారు? సిద్ధం చేశారు వారికి మంచి పౌష్టికాహారం మంచి చక్కగా సిద్ధం చేశారు అన్నాడు. ఈ రోజు వాళ్ళకి ఛాన్స్ ఏంటంటే మీరు ఎలాగైనా రెడీ కావచ్చు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఒక్కొక్కరు వాళ్ళకి రకరకాలుగా మేకప్ అన్ని తయారు చేసుకున్నారు. ఇద్దరు గారికి కూడా ఆపించారు. ఇష్టం ఈరోజు ఎలా పడతారని అనేకో రాజుగారి ఆయన్ని ఇష్టపడాలి. మీరేనని రెడీ చేయండి, మీరు ఎలా చూస్తే అలా. ఎందుకంటే నా ఆ రోజులు బలంగా ఉండేటోళ్ళని ఏం చేసేవారంటే రాజు వాళ్ళ నమ్మకుడుగా మార్చేసి రాజుల్ని కాపులో ఉంటారు. అలాంటి కార్యక్రమం వాడు ఈ వ్యక్తి ఎలాగో ఎలాగ రెడీ కావాలంటే అలా రెడీ చేసి రాజుగారిని అందరికంటే ఎప్పుడో గమనిస్తూ వచ్చినాయని ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టమో దాన్ని వీళ్ళు ఆ ఇల్లు ఉంది సిద్ధపడిన వీళ్ళకేం తెలుస్తుంది రాజుగారికి? వీళ్ళు ఊహించుకున్నాను నేను ఎలా ఉంటే బాగుంటుంది అలా లేదంటే మాత్రం డెప్పు కొట్టేసి గుండు పెట్టుకుని పైన ఆయనకి ఎలా ఉంది ఈయన చక్కగా రెడీ అంతమంది ఆయన తిరిగి తెలుసు ఈ మాట మనం ఎలా ఉంటే పరిశుద్ధాత్మకి తెలుసు. మన సంఘంలో పెట్టి ఎవరినైనా సిద్ధం చేస్తున్నాం, పరిశుద్ధాత్మకి సిద్ధం చేస్తున్నాం. పరిశుద్ధాత్మకి సిద్ధం చేస్తున్నట్టు మనం ప్రే చేయాలి. లోపడలో వద్దా ఎలా అంటే అలా. ఎందుకంటే యేసు ప్రభు వారు వస్తే నన్ను తీసుకెళ్ళిపోవాలి, నన్ను ఇష్టపడాలి వధువు సంఘం ఉంటారు. అలా ఉంటారని ప్రేమకు సంఘంలో శ్వాసంతో కూడిన క్రియలు చేయాలి, నిరీక్షణతో ఉండాలి. యేసు
దీక్షతో ఓర్పుంటారు. ఈ మన గురించి రోజు వస్తున్నారు ఆయన ఎదురు నిలబడ్డానికి ఇదిగో నా స్థితి దేవుడు మా ముందు చేసి ప్రార్థన అలా ఉన్నామో లేదో ఒకసారి పరిశీలించుకో. ప్రార్థన విశ్వాసంతో క్రియలే చేస్తున్నామా, ప్రేమతో కూడినటువంటి క్రియలే చేస్తున్నామా.